ఆ అమ్మాయిని కాకాపట్టి వాళ్ళ నాన్న రికమెండేషన్ తో మీకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారు. అప్పుడే కొంప వదిలేసి వెళ్ళిపోవచ్చు. అవును, నీకొచ్చిన ఐడియానే వాళ్ళు కాపీ కొట్టేస్తే? అందరికంటే ముందు నేనే వెళ్ళి ఆ అమ్మాయిని మంచి చేసుకుంటాను. బావా, నాకేదో భయంగా ఉంది. ఎంత తెగింపు, ఎంత సపోర్టు. దాన్ని ఇలాగే వదిలేస్తే వదలనరా. ఇంకో వారం రోజుల్లో దాని శవాన్ని కళ్ళ చూస్తావు. తమ్ముడు, కాఫీ పంచదార ఎక్కువేసావా? 4 స్పూన్లు వేసాను. థాంక్స్ అక్క. అయ్యో, అదేమిట్రా కాఫీ కింద పోసావు? ఏం చేయమంటావు అక్క? పొద్దుటి నుంచి ఎత్తుకుతున్నాను, ఒక్క ఈ కూడా కనపడలేదు. ఇంకో కప్పు కాఫీ తెస్తావా? నేను వెళ్తున్నా. ఎక్కడికి? పక్కింట్లో కొత్త అమ్మాయి ఇచ్చింది. అక్క వద్దు, ఆ అమ్మాయి జీవితం పాడు చేయొద్దు. పాడు చేయడానికి నేనేమన్నా మగానా? ఆ టైపులో అయితే పర్వాలేదు, నువ్వు పెట్టే చిచ్చుగా అమ్మాయి జీవితమే నాశనైపోద్ది. వద్దు సిస్టరు, హాయిగా అమ్మ ఆత్మశాంతి కోసం ఈగలు కొట్టుకుంటూ కూర్చున్నారా? నువ్వు ఒక్కడే కూర్చొని కొట్టుకో ఈగలు. రజనీ, అమ్మా రజనీ, మీరు? నేనమ్మా లక్ష్మిని. దేవుడు మీ పక్కింట్లో ఉంటున్నాను. పాప నిన్ను మా ఇంటికి వచ్చావంటగా? ఇందాకే తాతయ్య గారు చెప్పారు. నీకేం కావాలో ఏమో చూసిపోదామని వచ్చాను. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం పట్టించుకోపోతే ఎలా చెప్పు? రియల్లీ ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. మాటలదే ఉంది, ఒక్కసారి నా చేతి కాఫీ రుచి చూడు, అదిరిపోతావు. పండగ తిట్టేనా? ఇటు నువ్వు కూర్చో, కూర్చోమ్మా. రజని ఒంటరిగా ఉంది, ఎవ్వరూ లేరు. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ పార్వతి. మీ పక్కలే పలకరించి వెళ్దామని వచ్చాను. కూర్చోండి. సారీ, కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ. వేడి వేడి కాఫీ. అయ్యో, మీరు కాఫీ తాగడేమిటి? పర్వాలేదు, తీసుకోమ్మా. థ్యాంక్ యూ. ప్లీజ్ తీసుకోండి. ఆహా, అద్భుతం, వెరీ టేస్టీ. మీ వంట మనిషా? జీతం ఎంత ఇస్తున్నారు? చచ్చా, ఈవిడ పేరు లక్ష్మి అండి, మా పక్కిల్లే. ఓ, నేనెప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు చూడలేదు. నాకు అసలే బయట తిరుగు తక్కువ. ఎక్స్క్యూజ్ మీ. ఏమే, నీకు ఒళ్ళు కొవ్వెక్కిందా? నన్ను చూస్తే వంట మనిషిలా కనిపిస్తున్నానా? సారీ, పని మనిషి అని ఉండాల్సింది, స్పెల్లింగ్ మిస్టేక్. అమ్మ దొంగలారా, ఇంట్లో కనబడకపోతే అప్పుడే అనుకున్నాను. ఉండండి, మీ పని చెప్తాను. రజనీ. హాయ్ సరస్వతి, నేను మళ్ళీ రింగ్ చేస్తాను. రా, ఇదిగో నువ్వు అడిగావే, క్యాసెట్స్ మ్యాగజైన్స్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అన్నట్టు ఈ అమ్మాయి సరస్వతి అని ప్రొద్దునే ఫ్రెండ్ అయింది. ఇంట్లో సామాన్లన్నీ తానే దగ్గరుండి సర్ది పెట్టింది. వెరీ స్మార్ట్ గర్ల్. పైగా మా ఇద్దరికి ఒకటే వయసు అవటంతో చాలా తొందరగా దగ్గరైపోయాం. పైకి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, కానీ ఏం లాభం పాపం. ఇంట్లో మాత్రం సరస్వతికి అన్ని కష్టాలేనట. బ్రహ్మ రాక్షసులు లాంటి ఇద్దరు తోడికోడళ్ళంట. ఒకరి మాటలతో హింసిస్తే మరొకరు చేతులతో ప్రాణం తీస్తారంట. నీకు విషయం తెలుసా? ఆ బ్రహ్మ రాక్షసులు వేరెవరో కాదు, వీళ్ళిద్దరే కదక్కలు. మీరిద్దరు తోడికోడళ్ళా? ఏదో తమాషగా పరిచయం చేసుకుందామని అలా చేసాం. కడికారు. అవునక్క, ఈ ప్లాన్ లో భాగంగానే నేనే సరస్వతిని పంపించి సామాన్ సర్దించాను. నేనే అత్తయ్యను పంపించి కాఫీ కూడా పెట్టించాను. ఎనీవే, లక్ష్మి అక్క ఇస్ వెరీ నైస్ లేడీ. షీ ఇస్ నాట్ ఓన్లీ నైస్, షీ ఇస్ వెరీ वाइस लेडी. वाइस लेडिया? तुम लक्ष्मी के बारे में नहीं जानती हो ना? थोड़ी सी गड़बड़ लगती है, मगर बहुत अच्छी बहन है. अच्छी बहन, वाइस लेडी, अच्छी बहन, वाइस लेडी, अच्छी बहन. అమ్మా లక్ష్మి, పరాయి పిల్ల ముందు నీకు చదువు రాదని నిన్నిలా నవ్వులు పాలు చేయటం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏమైంది వదినా? ఏముందాయన, తెచ్చిపెట్టుకున్నారుగా, ఒకరు జిల్జిల్ రాణిని ఇంకో జిలేబీ రోజాని. వాళ్ళిద్దరు కలిసి పక్కింటి పిల్ల ముందు నా పరువు తీసి ఒకళ్ళు హిందీలోను ఒకళ్ళు ఇంగ్లీష్ లోను నన్ను నానా మాట్లాడినారు. నీ పెళ్ళం అయితే హిందీలో నన్ను ఎంత మాట అనిందో తెలుసా? ఏముంది వదినా? అచ్చి బహన్ అని తిట్టిందయ్యా. అచ్చి బహన్? హిందీలో అచ్చి అంటే పిచ్చి అని నాకు తెలియదా? అచ్చి బహన్ అంటే మంచి అక్క అని అర్థం. చూడయా చూడయా, పెళ్ళని ఎలా వెనకేసుకొస్తున్నాడు. వెరీ బ్యాడ్. నీ పెళ్ళం ఏం తక్కువ కాదు, నన్ను ఇంగ్లీష్ లో నానా కూతలు కోసింది. నాకు అప్పుడే వయసు అయిపోయిందంట.
వెరీ బ్యాడ్. వాయిస్ లేడీ అంట. వైస్ లేడీ అందా? అయ్యో వదిన, వైస్ లేడీ అంటే నువ్వు తెలివైన దాని అర్థం. మీరిద్దరు దొంగలే. నేర్చుకుంటానయ్యా. పట్టుమని 10 రోజులు కూర్చుంటే ఇంగ్లీష్, హిందీ ఏం కర్మ, దేశంలో ఉన్న భాషలన్నీ నేర్చుకుంటాను. ఎప్పుడు చూసినా నోట్లో వేలు. డోంట్ వరీ మమ్మీ, నేను నీకు నేర్పుతా. చెప్పు. ఏ ఫర్ అంట్లు, బి ఫర్ పానా, సి ఫర్ పండు, ఆర్ ఫర్ రసం, ఎస్ ఫర్ సాంబార్. ఇంకా నీకు వంట బుద్ధి పోలేదా? నో, బ్యాడ్ హ్యాబిట్. దీని పేరేంటి? మామిడికాయ. 4 ముక్కలు చేస్తే పప్పులో వేసుకోవచ్చు, 6 ముక్కలు చేస్తే ఆవకాయ పెట్టుకోవచ్చు. అయ్యో మమ్మీ, దీన్ని ఇంగ్లీష్ లో మ్యాంగో అని అంటారు. ఓ, మామిడికాయ అంటే మ్యాంగో, వంకాయ అంటే వ్యాంగో, బెండకాయ అంటే బ్యాంగో, దోసకాయ అంటే. అయ్యో మమ్మీ, ఇక నా వల్ల కాదు. వెళ్ళి స్టార్ టీవీ చూసుకో. నాన్ సెన్స్. ఇంత పెద్ద డిగ్రీ చేతిలో పెట్టుకుని ఉద్యోగం రాకపోవడం ఏంటి? నీకు ఉద్యోగం వచ్చేలా నేను చేస్తాను. నాకు కావాల్సింది అదే కదా. నీకంత శ్రమ ఎందుకులే రజని? ఇందులో శ్రమే ఉంది. అర్జెంట్ గా నీ బయోడేటా రాసివు. సరే, నీ ఇష్టం. రజని, నీకోసం హాట్ ఉల్లి దోశ తెచ్చాను. కాస్త ఈట్. ఓ, ఉల్లి దోశ ఆకలి దంచేస్తుంది. రజని, ఈ బయోడేటాతో ఏం అక్కర్లేదు. ఎంపీ కూతురు అనగానే చాలు ప్రతిదానికి పట్టుకుని పీడిస్తారు. పాపం రజని, అసలు టిఫిన్ ఈటిందో నాటిందో తెలుసుకున్నావా? అది లేదు. అంటే నువ్వు నోరు మూసుకుని బయటికి గో. ఓ గాడ్, టిఫిన్ చాలా బాగుంది. ఎవరి చేతికి ఇచ్చాను? ఇదేమిటి, మధ్యాహ్నం తీసుకొస్తాను చూడు. వ్యాంగో కూర, కుత్తి వ్యాంగో కూర. మ్యాంగో కూర? మీ అమ్మశీలు ఇవన్నీ నేర్పలేదా? మామిడికాయని ఇంగ్లీష్ లో మ్యాంగో అంటారా? వంకాయని వ్యాంగో అంటారు. తెలుగులో గుత్తి వంకాయ కూర అంటారు. కర్మ కర్మ. అయినా రజని, నువ్వు కూడా ఏంటమ్మా వాళ్ళతో పాటు చేరి? ఈ డ్రెస్ ఏమిటి, మనం ఏమిటి, మన సాంప్రదాయం ఏమిటి? చక్కగా చీర కట్టుకుని మహాలక్ష్మిలాగా బొట్టు పెట్టుకుని. సారీ అక్క, డ్రెస్సులు మన కన్వీనియంట్ కోసం. ఇవి వేసుకుంటే ఫ్రీగా ఉంటాయి, మనకి సుఖం. చెప్పు తీసుకొట్టినట్టు భలే చెప్పావు రజని. రోడ్ రోలర్ లాగా చీర చుట్టుకుని నెత్తిన రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకున్నంత మాత్రాన భారతీయ సంప్రదాయాన్ని ఇవిడే రక్షిస్తున్నాడు తెగ ఫీల్ అయిపోతుంది. దిస్ ఇస్ టూ మచ్. వాట్ టూ మచ్? 3 మచ్ 4 మచ్? ఇదేమిటి కొత్తగా ఇంగ్లీష్ లో? హలో, ఐ టాక్ ఇంగ్లీష్, వాక్ ఇంగ్లీష్, ఈట్ ఇంగ్లీష్. మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, ఆల్ షోస్ హౌస్ఫుల్స్, కలెక్షన్ హిల్స్. ఓ గాడ్, వాట్ డు యు వాంట్ టు ఎక్స్ప్రెస్? నో ఎక్స్ప్రెస్ ఇండో, ఈనాడు, ఆంధ్రజ్యోతి. నో క్లాస్ లిమిట్స్. అదే కాస్త మూ షర్ట్. ఓఫో, ये क्या बात है? क्या बात है ना? ఏమిటి బాతు, కోడి, కుక్క అయినా ఐ టాకు, షీ టాకు, మిడిల్ తుమ్ క్యా టాకు? అసలు ఈ ఇంట్లో హమ్ ఆప్కే హే కౌన్? ఇదిగో, నీ రంగిలా నా దగ్గర పనికిరాదు. నువ్వు రూప్ కి రాణి అయితే నేను చోరంకి మహారాణి. ఆహా, ఇంగ్లీష్ హిందీ రెండు ఎంత బాగా మాట్లాడుతున్నావక్క. ఏం చదివావక్క? ఏదో 2వ క్లాస్ 3వ క్లాస్ అనుకోకమ్మా, 5వ క్లాస్ దాకా చదివాను. 5వ క్లాస్ చదివావా? ఆ కాలంలో 5వ క్లాస్ అంటే ఈ కాలంలో ఎంఎస్సీ కంటే ఎక్కువ. అది అర్థం చేసుకుని వాళ్ళ హిందీ, వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. రజని, ఐ గోకమ్మా. గోకమ్మా? అదే వెళ్ళొస్తాను అన్నాను. అలాగే. ఓ గాడు, వస్తా. 10-5. రజని, గుడ్ షాట్. గాడిద గుడ్డేం కాదు, సిగ్గు ఎగ్గు లేకుండా ఆ రజనీని పడగొట్టడం కోసం మొగరా ఇలా తయారయ్యారు. అవును, అసలు నేనెందుకు అలా తయారవ్వకూడదు? లక్ష్మి, ఆఫీస్ టైం అవుతుంది, ఈ ప్యాంట్ షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టు. పెడతా. లక్ష్మక్క, నువ్వు ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు. వెరీ వెరీ థ్యాంక్ బ్యాండ్. నీకు షెట్లాంటి వచ్చా? ఏముంది, నేను వంటగదిలో అట్ల కాడతో ఇలా ఇలా అనేది మీరిక్కడ ఇలా ఇలా అంటున్నారు, అంతేగా? నాతో ఎవరైనా పోటీకి వస్తారా?
పర్లేదక్క మనం ఆడదారా. ఓ గాడ్, వస్తావా? అలా కదక్క. కమాన్, ఇలా కొట్టి చూస్తాను. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో పైకి వెళ్ళిపోయింది అనుకుంటాను. ఎంత పడుతుందా? గేమ్ అయిపోయింది లక్ష్మక్క, గేమ్ అయిపోయింది. మరి ఎవరు గెలిచారు? ఇంకెవరు? నువ్వే విన్. ఈ దెబ్బతో మా అమ్మ ఆంటీకి దగ్గర ప్రమోషన్ కొట్టేస్తుంది. అప్పుడు మేము వేరే ఇంటికి వెళ్ళిపోతాం. ఏం కాదు, ఆంటీని మా అమ్మ పడగొట్టి ట్రాన్స్ఫర్ కొట్టేస్తుంది. మేము ఎంచక్కా ఢిల్లీకి వెళ్ళిపోతాం. రండి తాతయ్య గారు. ఏమి తాతయ్య గారు ఇలా వచ్చారు? ఏమీ లేదమ్మా, నువ్వు ఎంపీ గారు కూతురు అని తెలిసాక నా ముగ్గురు మనవరాలు నీ మీద లేనిపోని ప్రేమ వలకపోస్తూ నిన్ను ఎందుకు ఇంత నెత్తిన పెట్టుకుంటున్నారో